హాయ్ గాయస్, ఇవాళ అయితే కొంతమంది రౌడీలు వచ్చి నా కార్ని పేల్చేసిండ్రు. చూడండి ఎట్లా అయిందో నా కార్. మొత్తం స్విమ్మింగ్ పూల్లో పడేసిండ్రు వాళ్ళు మిసైల్తోని. ఇప్పుడు నా ఫ్రెండ్ విశ్వజిత్కి కాల్ చేసి ఒక కార్ అడుగుతా, లేకపోతే స్కూటీ అడుగుతాలే. వాళ్ళ అక్క స్కూటీ అడుగుతా. పంపించేసిండు ఫ్రెండ్స్ వాళ్ళ అక్క స్కూటీ. ఇప్పుడైతే మనం విశ్వజిత్ గారి ఇంటికి వెళ్దాం పదండి. ఇటు సైడా అటు సైడా వాళ్ళ ఇల్లు నాకే తెలియదులే. ఎటు సైడా ఈ మధ్య పోలీసు వాళ్ళు నా దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయని ఫైన్ వేసిండ్రు ఫ్రెండ్స్. పదండి, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. జస్ట్ మిస్ ఫ్రెండ్స్. అంతే స్కిట్ కట్టిన చేసిండ్రా ఫ్రెండ్స్. ఎట్లా చేసినాను ఇప్పుడైతే చంచు భారతమ్మ మళ్ళీ వచ్చినావా నువ్వు? నా స్కూటీని తీసుకెళ్ళిపోయినావు చంచు భారతమ్మ. చంచు భారతమ్మ నాతో భయపడాలి చంచు భారతమ్మ. అరే చంచు భారతమ్మ మళ్ళీ నా స్కూటీని తీసుకెళ్ళిపోయినావే. చంచు భారతమ్మ అందరికీ ఇష్టమా? సరేగానే ముందు వెళ్దాం. ఏమైంది నాకు? నా బైక్కి ఇంజన్ పాడవుతుందంట. సరే ఏం ఇంజన్ పెట్టించుకున్నానా నేను? వచ్చేసినాం విశ్వజిత్ గారి ఇంటికి. ఇదే విశ్వజిత్. వీడింటికి వచ్చినప్పుడు ఎప్పుడు పడుతూనే ఉంటాం. రే విశ్వజిత్ గా ఎక్కడున్నావురా? పైన ఉన్నా. నీ కార్ కావాలి. బ్యాక్ సైడ్ ఉందా? సరే బ్యాక్ సైడ్ ఉందా? ఇగో నువ్వేంట్రా లయన్ ఫోటో వేయించుకున్నావు? లయన్ విశ్వ ఇష్టమనా? ఇదేనారా నీ కారు? అవును. సరే ఎక్కుతున్నా. మంచిగా తీసుకెళ్ళు. సరేరా విశ్వజిత్ గా. అట్లనే బయటికి తీసుకెళ్ళి లోపలికి పెట్టు స్కూటీ. సరేరా విశ్వజిత్ గా. నాకే రూల్స్ పెడుతుంటావు ఊరికి. పెట్టే అన్నారా లోపలికి తొందరగా. సరే డన్. ఈ డొక్కు స్కూటీని ఏం చేస్తావురా? కొత్త స్కూటీ కొనుక్కోవచ్చు కదా. తీసుకోండి బాయ్. సరేలే. అరే మీ డాడీ ఏంట్రా ఇంటికి సందు మూపియలేనారా? అదే నేను మూసుకొని వాళ్ళారా. సరే కార్ తీసేసుకుంటా. ఒకసారి సందు లోపలికి వెళ్ళి ట్రై చేస్తా. సందు లోపల నుంచి లోపలికి వెళ్ళినా. అరే దాని లోపలికి ఎందుకు తీసుకెళ్ళా వేస్ట్గా? అరే ఏమవుతుందిరా? సరేలే ఆటోమేటిక్గా తీసేస్తా. ఎట్లుంది నా టర్నింగ్? వేస్ట్. సరేలే వెళ్ళి కార్ తీసుకొని వెళ్ళిపోతా. నేను షోరూమ్కి వెళ్తున్నా తెలుసా? చెప్పు తీసుకొని ఎట్లా వెళ్ళాలి బ్రో? చెప్పు నా నోట్లో వేసుకోవాలా? గేట్ ఓపెన్ చేయరా. వచ్చేసిన ఫ్రెండ్స్, ఇదే షోరూమ్. మీకు ఒక సడన్ ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్, అది మీకు తర్వాత చెప్తా. ఈ బైక్ కండిషన్ బాలే అంట. ఆ బైక్ కొందామా? ఈ బైక్ కొందాం ఫ్రెండ్స్. కొనేసిన ఈ బైక్ కింద పడుతుందంటే స్టాండ్ వేయాలనా? ఇక్కడ ఏమైనా పగిలిందనుకో 100 రూపీస్ ఫైన్ ఉంది ఫ్రెండ్స్. సార్ నేను కొనుక్కున్నా సార్, ఇక బైక్ మీది కాదు. సరే వెళ్తున్నా సార్. ఫ్రెండ్స్ మీకు ఒక సడన్ ఇన్సిడెంట్ చెప్తా అన్నా కదా, అదేంటో ఇప్పుడే చూపిస్తాను. నా డ్రైవింగ్ స్కిల్స్కి అది పెద్ద దండం. ఆడు ఇప్పుడు విశ్వజిత్ గారు నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఆ విశ్వజిత్ గారు నన్ను ఎట్లా కుమ్ముతాడో నాకే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ సూపర్ లుక్ కదా, బ్యాక్ సైడ్ ఇంకా సూపర్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి. చూసిండ్రా ఫ్రెండ్స్ ఎంత పెద్ద లుక్ ఉంది?
విశ్వజిత్ గారికి ఫోన్ చేసి చెప్దామా? ఫోన్ చేస్తా ఆగండి ఫ్రెండ్స్. నంబర్ క్లిక్ చేసేస్తా. హలో విశ్వజిత్. హలో విశ్వజిత్, నీ కార్ వెళ్ళిపోయిందిరా. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. సరే ఒకసారి మిలిటరీ బేస్మెంట్కి వెళ్ళి చూద్దామా ఎంతమంది ఉన్నారు. మిలిటరీ బేస్మెంట్లో ఎంతమంది ఉన్నారంటే ఇన్ని గుద్దేద్దామా? నాన్న కుద్దుతావరా, నువ్వు ఒంటి కళ్ళకపోతే నీ బొక్కలు కొట్టి పెడతారు చిన్న. వాయిస్ ఏంటి ఆర్మీ సార్ ఇట్లుంది అంటే మీరు ముసలోడా? అంటే నీకందుకురా పిల్లవాడా, ముందు వెళ్తావా లేకపోతే పోలీసు అన్న పిల్లవన్నా? వద్దులే సార్, నేను వెళ్ళిపోతా. బాయ్ బాయ్. ఇంటికి వెళ్తే స్టేడికి వెళ్ళాలి. విశ్వజిత్ గాడి ఇల్లు అయితే అటు సైడ్ నుంచి వెళ్ళాలి. చూసుకొని వెళ్ళురా. సరేరా సార్. అరే గుండు టక్లే, బాయ్ బాయ్. టక్లే, కార్ ఏంట్రా అంత స్లోగా నడుపుతున్నావు? అందు నాన్ స్టాప్ రా, నీకేమవునరా? నువ్వు వాడి తమ్ముడా ఏంటి? నీ వాయిస్ కూడా సేమ్ ఉంది ఆర్మీ గారిది. కాదు, నేను వాడి తమ్ముడే కాదు. సరే వెళ్తున్నా నా వెళ్తాలే సార్. పైకి వెళ్ళాలా? అరే చప్పుడి మెల్లగెళ్ళు రా, లేకపోతే డైరెక్ట్ భూలోకానికి వెళ్తావు. అయ్యా చప్పుడి గాళ్ళు, మీ డాడీ ఎంత చూసుకొని వెళ్తా. మీ డాడీ ఎంత డబ్బులు ఎత్తి కొనిచ్చినా మీరు ఇంతే చేస్తారు. అయ్యో సరేలే సార్, థ్యాంక్ యూ మీరు ఇట్లా తిట్టినందుకు. ఇప్పుడు ఏం చేద్దామబ్బా? నేను నెల రోజుల నుంచి స్నానమే చేయట్లేదు. స్నానం చేద్దాం ఆగండి. అమ్మా చాలా కూల్గా ఉంది, చాలా కూల్గా ఉంది. సబ్బే లేదా? సబ్బు అయిపోయిందా? డస్ట్బిన్లో సబ్బు ప్యాకెట్లు ఉంటాయి, అవన్నీ స్విమ్మింగ్ పూల్లో పడేస్తే బుడుగులు వస్తాయి. బుడుగులు దొరికింది కింద అటు సైడ్ పట్టుకున్నా. గోక్కుంటా ఇప్పుడు, నా సంకలో గోక్కుంటా. సూపర్ స్మెల్ అబ్బా, డస్ట్బిన్లో నుంచి తీసిన ప్యాకెట్ది. వా సూపర్. మా మమ్మనియా చలిగా ఉంది, చలిగా సాచింది. అమ్మ సారీ, నాకు అసలు పాట పాడటమే రాదు. ఒకసారి బైక్ ఎక్కుదాం. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. ఇవాళ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.